ఒక విలువ కలిగిన వస్తువే కానీ, ఒక 100 రూపీసే కానీ ఒక చిన్న బాలుడికి ఇచ్చారే అనుకోండి, ఒక అబ్బాయికి ఇచ్చారే అనుకోండి, అతను బయటికి వెళ్ళే టైంలో మీరు ఏం చెప్తారంటే, నీ చేతిలో విలువ కలిగిన వస్తువు ఉంది కాబట్టి నువ్వు బయటికి వెళ్తున్నావు కాబట్టి దాన్ని జాగ్రత్తగా పట్టుకో అని చెప్పేసి మనం స్ట్రిక్ట్గా అతనికి మరీ 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 ఏం చేస్తాము, చెప్తా ఉంటామండి. ఎంత చెప్పినా కానీ అది కాపాడుకోవడమా పోగొట్టుకోవడమా అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎవరి చేతుల్లోనైతే డబ్బు ఉంటుందో, ఎవరి చేతుల్లోనైతే 100 రూపీస్ ఉన్నాయో ఆ వ్యక్తి చేతుల్లో అనేది పోగొట్టుకోవడమా కాపాడుకోవడమా, పడేసుకోవడమా పట్టుకోవడమా అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుందండి. లైఫ్ మనది కాబట్టి దైవవచనాల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఎన్నింటి ద్వారా ప్రభు మనల్ని హెచ్చరించినప్పటికీ కూడా దేవుడి వాక్యం అనేది స్వీకరించి లైఫ్ని బ్రోక్ చేసుకోవడమా లేకపోతే లైఫ్ని కట్టుకోవడమా, విరగొట్టుకోవడమా కట్టుకోవడమా అనేది ఎవరి చేతుల్లో ఉంటుందండి? మన చేతుల్లో ఉంటుంది. చెప్పడము, చెప్పి సహాయం చేయడం అనేది దేవుడి చేతుల్లో ఉంటే, కట్టుకోవడము, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? అది మన చేతుల్లో అనేది ఉండడం జరుగుతుందండి. హల్లెలూయా. ఈ సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి ఒక్కసారి 1వ వచనాన్ని మనము చదువుకుందాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుకొనును. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, జ్ఞానము ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఇల్లు అనేది కట్టబడుతూ ఉంటుందట. మూఢత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఇల్లు తన చేతులతో వాళ్ళు బ్రోక్ చేసుకుంటారు, అంటే విరగొట్టుకుంటారని దేవుని యొక్క వాక్యం అనేది సెలవిస్తూ ఉంది. ఇక్కడ రెండింటితో సొలొమోను మనకు కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. జ్ఞానంతో మూఢత్వంతో ఇక్కడ కంపారిజన్, పోల్చడం అనేది జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. దేన్ని పోలుస్తున్నాడు? జ్ఞానాన్ని పోలుస్తున్నాడు, మూఢత్వాన్ని కూడా ఇక్కడ దేవుడు పోల్చడం అనేది జరుగుతూ ఉన్నది. జ్ఞానం అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, సమస్తాన్ని వాళ్ళు కట్టుకుంటారు. మూఢత్వం ఎవరికైతే ఉండదో వాళ్ళ జీవితం తమ సొంత చేతులతో ఊడగొట్టుకుంటారు అని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నదండి. హల్లెలూయా. జ్ఞానం అన్న పదానికి అర్థాన్ని నేను చెప్పే ముందు మూఢత్వం అన్న పదానికి గల అర్థం ఏంటో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మూఢత్వం అన్న పదానికి ఏంటంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను తప్పు చేశానే అనుకోండి, నేను తప్పు చేసి ఆ తప్పు, ఇది తప్పు జరుగుతుంది అని నాకు తెలియపరచబడ్డప్పటికీ కూడా నేనేం చేస్తానంటే, ఏ తప్పు నేను చెయ్యట్లేదు, నేను చాలా నీతిమంతురాలని చెప్పేసి మొహం ఇలా పెట్టుకొని కూర్చుంటారు కదండి, వాళ్ళని ఎవరిని అంటారంటే వాళ్ళని మూఢులు అని అనడం అనేది జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే కానీ, మనుషులే కానీ, నీ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న నీ నైబర్సే కానీ మరి ఎవరైనా సరే, బ్రదర్ నువ్వు తప్పు చేస్తున్నావు బ్రదర్, ఇది తప్పు కదా బ్రదర్ అంటే, నేను తప్పు అని ఒప్పుకుంటే నా వాల్యూ ఎక్కడ పోతుందో, నా విలువ ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పేసి ఆధారాలతో తప్పు కనబడ్డప్పటికీ కూడా తప్పుని ఇలా కప్పిపెట్టుకుని నేనే తప్పు చేయలేదని దానికి 1,00,000 రీజన్స్ అనేవి కవర్ చేయడానికి పెడతా ఉంటారండి. హల్లెలూయా. మనుషుల ముందు మనం కవర్ చేయొచ్చేమో కానీ ఫ్యూచర్లో మన లైఫ్ను మనం ఏం చేసుకుంటామంటే బ్రోక్ చేసుకుంటాం, విరగ్గొట్టుకుంటామని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నదండి. హల్లెలూయా. నిజమైన జ్ఞానం ఏంటో తెలుసా? మన తప్పును మనలో మనం పరిశోధించుకొని, పరిశుద్ధాత్మ దేవుడే కానీ ఎవరే కానీ తప్పు చేస్తున్నాము అని రుజువైనప్పుడు ఆ తప్పుని పరిశోధించుకొని పశ్చాత్తాపడి ఒప్పుకొని లైఫ్ని సెట్ చేసుకోవడానికి దాన్ని మార్చుకొని ముందడిగేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టెప్ ఫార్వర్డ్ చేస్తారు కదండి, వాళ్ళని ఏమంటారంటే నిజమైన జ్ఞానులు అంటారండి. హల్లెలూయా. ముందడిగేసే ముందు వెనుక నేను వేసిన అడుగులలో ఏదైనా తప్పుందా, ఆ తప్పుని దేవుడు బయలుపరిస్తే, నిజమే నేను లైఫ్లో ఇంకొకసారి తప్పు చేయొద్దు అని చెప్పేసి ఆ మనస్సు మనకొస్తే నిజంగా నీవు జ్ఞానివే. హల్లెలూయా. హేబేలు క్రొవ్విన దాన్ని, తన మందులో నుండి క్రొవ్విన దాన్ని తెచ్చి దేవునికి అర్పిస్తాడు. కయ్యను ఎలా తెచ్చాడో మనకు అక్కడ రాయబడలేదు కానీ అర్పణ మాత్రం తెచ్చి అక్కడ పెట్టినట్టు దేవుని యొక్క వాక్యం అనేది సెలవిస్తూ ఉంది. ఆకాశం నుండి అగ్ని దిగి కేవలము హేబేలు అర్పించిన అర్పణని మాత్రమే దహించి వేస్తుంది అది. కానీ కయ్యను అర్పణ మాత్రం ఎలా పెట్టాడో అలాగే ఉండిద్ది. అప్పుడు కయ్యను రెండింటిని చూస్తాడు. అక్కడ హేబేలు అర్పణని దేవుడు ఎలా అంగీకరించాడు, నా అర్పణ ఎందుకు అంగీకరించట్లేదు అని చెప్పేసి అర్పణ అంగీకరించలేదు అన్న షై ఫీలింగ్తో, అన్న సిగ్గుతో
పెరుగుతూ ఈ కయ్యంలో ఏం పెరిగిద్దంటే అసూయ అనేది పెరిగి మూఢత్వంతో మూతి అనేది ముడుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏంటంటే, కయ్యను ఎందుకు నువ్వు మొహమంతా చిన్నబుచ్చుకుంటున్నావు, ఎందుకు అంత సాడ్ ఫీలింగ్ నీకు? ఒకవేళ నువ్వు మంచి పనే కనుక చేస్తే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా కయ్యను అని పరిశుద్ధాత్మ దేవుడు సత్క్రియను చెయ్యలేదు. ఒకవేళ నువ్వు సత్క్రియ అంటే మంచి పని, నువ్వు మంచి పని చేయలేదు కయ్యను. ఒకవేళ నువ్వు మంచి పని కనుక చేసుంటే ఈరోజు నీ ముఖము చిన్నపుచ్చుకునేవాడివి కాదు కయ్యను అని చెప్పినప్పుడు కయ్యంలో ఆ ఆలోచన రావాలి కదండి. అవును, దేవుడే చెప్తున్నాడు, నా అర్పణ తర్రలు తప్పలు అన్నీ తెచ్చిపెట్టి నేను అర్పించాను, కానీ హేబెల్ మాత్రం శ్రేష్టమైనది అర్పించాడు. నిజంగా ఫాల్ట్ అంతా నాదే అని పరిశోధించుకోవచ్చుగా. తప్పు అనేది అక్కడ రుజువైంది, అవునా కదా? నువ్వు తర్రలు తప్పలు, నువ్వు సత్క్రియలు చేయలేదు, నువ్వు మంచి పని చేయలేదు అని తప్పు ఏమైందంటే అక్కడ రుజువైంది. రుజువైనప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే తప్పుని కప్పిపెట్టుకుంటున్నాడు. అవును, తప్పు అని ఒప్పుకోవట్లేదు. తప్పును ఏం చేస్తున్నాడంటే కప్పి పెట్టుకొని మూఢత్వం అనే స్వబుద్ధితో మూతి ముడుచుకొని ఏం చేస్తున్నాడంటే నేను నీతి మంత్రాలనే, తప్పు నాది కాదు దేవుడిదే, దేవుడే పార్షాలిటీ చూపించాడు అని చెప్పేసేసి ఈయన మూతి ముడుచుకొని అసూయ పెంచుకొని తప్పుకు పైగా తప్పు నిర్దోషి అయిన తన తమ్ముడైన హేబెల్ని చంపివేయబడ్డం అనేది జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. ఈయనలో ఉన్న మూఢత్వము, తప్పును తెలుసుకోలేక, తప్పును ఒప్పుకోలేక, తప్పుని పశ్చాత్తాపడలేని స్వభావము, ఈ మూతి ముడుచుకునే స్వభావము చివరికి ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? దేశ దిమ్మరుగా ఇతడు మారిపోయాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీ లైఫ్ కట్టుకోవాలన్నా, నీ లైఫ్ని ఊడబెట్టుకోవాలన్నా అది నీ చేతుల్లో ఉంది. దేవుడు ఎన్నోసార్లు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. తప్పు చేసినప్పుడు ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇదిగో నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పినప్పుడు నేనే తప్పు చేయట్లేదు, నేనే పాపము చేయట్లేదు, నేను నీతిమంతురాలే అని చెప్పేసి తప్పును కప్పిపెట్టుకునే స్వభావం కనుక మనలో ఉంటే ఖచ్చితంగా మన చేతులతో మనము మూఢత్వంతో మన లైఫ్ని మనం ఏం చేస్తామంటే స్పాయిల్ చేసుకున్న వాళ్ళము, బ్రోక్ చేసుకున్న వాళ్ళము అవడం అనేది జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. ఇంకొక ప్రశ్న, ఈ మూఢత్వము మనలో ఎక్కువగా ఎవరికి వస్తుంది తెలుసా? ఇక్కడ నాబోతు భూమి మీద ఎవరి కన్ను పడింది? ఆహాబు, ఇజ్రాయేలు రాజైన ఆహాబు కన్ను అనేది పడ్డం జరుగుతుంది. దానికి నాహాబు సో ఆ ల్యాండ్ని తను తీసుకోవడానికి నాబోతు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నీ ల్యాండ్ నాకు కావాలి, దానికి బదులుగా నీకు ఏదంటే అది ఇస్తాను, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను అని చెప్పేస్తే నాబోతు అంటాడు ఏంటంటే అది నా పితరుల కాలం నుండి వచ్చిన సంపద, కాబట్టి నేను దాన్ని నీకు ఇవ్వలేను అని చెప్పేసి నాబోతు ప్రత్యుత్తరం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. అందరికీ మనకు తెలిసిన సంఘటన అయి ఉన్నది. సో అలా జరిగిన తర్వాత ఈ ఆహాబు ఏం చేస్తాడంటే నాకు ల్యాండ్ ఇవ్వడా అని చెప్పేసి మూతంతా ముడుచుకొని ఏం చేస్తాడు, వచ్చి ఇంట్లోకి వచ్చి పడ్డం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంట్లోకి వచ్చి కూర్చుండి భోజనం చేయక, ఏమంటారు దాన్ని, అలగడం అంటారు కదండి, సైలెంట్గా మౌనంగా ఉండిపోయి. సో అలా అలిగి మూతంతా ముడుచుకొని కూర్చుంటారు. కూర్చున్నప్పుడు తన భార్య ఎవరు, యెజబెల్ గారు వచ్చి, అయ్యా ఏంటయ్యా మూతంతా ముడుచుకుని అంత సాడ్ ఫీలింగ్ ఉంది ఫేస్లో అంటే ఆయన జరిగిన స్టోరీ అంతా చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. నిజంగా జరిగిన స్టోరీ చెప్పినప్పుడు పక్కకు సలహా ఇచ్చేవారు ఎలా ఉండాలండి? నిజమే, ఆయన ల్యాండ్ అయినా తీసుకుంటున్నాడు, మనకి ఎందుకండి, కాకపోతే మనకు మంచి మంచి ల్యాండ్స్ దేవుడు మనకి ఇస్తాడు కదండి అన్న ఆలోచన ఇవ్వాలిగా. ఏమంటుందో తెలుసా ఆహాబుతో, ఏంటి నువ్వు రాజువు కాదా, ఈ రాజ్యం మొత్తం నీలో, నీ స్థాయి నీకు తెలియట్లేదా, నువ్వు ఇజ్రాయేలు రాజువు, నువ్వు కోరుకుంటే నాబోతుని ఏం చేసైనా కానీ నువ్వు కావాల్సిన రప్పించుకోవచ్చు అన్న చెడ్డ సలహా అనేది ఇక్కడ ఆహాబుకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నదండి. హల్లెలూయా. ఇక్కడ యెజబెలును చూస్తున్నట్టయితే ప్రోత్సహిస్తుంది, ఇక్కడ ఆహాబును ప్రోత్సహిస్తుంది. నీ స్థాయి ఏంటో, నీ స్థితి ఏంటో నువ్వు మర్చిపోలేవా, నువ్వు ఒక్కసారి అంటే నేను ఆ ల్యాండ్ని మీకు తీసుకొస్తాను, మనం అంత గొప్ప స్థితిలో ఉన్న మహాబ్రాజా నీకు తెలియదా అని చెప్పేసి చెడ్డదాన్ని అన్యాయం చేసేదానికి ఇవి ప్రోత్సహించడం అనేది జరుగుతూ ఉన్నదండి. హల్లెలూయా. అందుకే మీకున్న స్నేహితులే కానీ, మీకున్న బంధువులే కానీ ఎవరితో మీరు స్నేహం చేయాలో తెలుసా? ఎవరైతే నువ్వు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని గద్దిస్తారో వాళ్ళు
గద్దించినప్పుడు నీకు నొప్పి కలిగినా కానీ సహించండి, భరించండి. ఎందుకంటే నువ్వు తప్పు చేసినప్పుడు నీ తప్పును తెలియపరిచేవాడు మాత్రమే నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులై ఉన్నారండి. హల్లెలూయా. నువ్వెన్ని తప్పులు చేసినా కానీ కరెక్ట్, నువ్వు సో గుడ్, నువ్వు వెరీ వెల్ అని చెప్పేసి ఎవరైతే నువ్వు పొగుడుతారో వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళు నాశనంలోనికి వెళ్ళడమే కాకుండా మిమ్మల్ని కూడా ఆ నాశనంలోనికి తీసుకెళ్తున్నారు అని మిమ్మల్ని మీరు వివేచించుకునే జ్ఞానం అనేది మీకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ని మీరు కన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతారండి. హల్లెలూయా. మనుషులు మీకున్నా లేకున్నా కానీ మన జ్ఞానము కలిగిన తండ్రి మనల్ని తప్పు చేసినప్పుడు ఎంతగానో గద్దిస్తాడు. జ్ఞానము కలిగిన తండ్రి తన కుమారుని గద్దించే రీతిగా నిజంగా వాక్యము ద్వారా ప్రతిదినము, వాక్యము ద్వారా ప్రతి ఆదివారం దేవుడు నీలో ఉన్న తప్పు గద్దిస్తున్నాడంటే ఆహాబులాగా దేవుడు నీకు పగవాడుగా మారకూడదు, కానీ దేవుణ్ణి నువ్వు ప్రాణ స్నేహితుడిగా, ప్రాణమిత్రుడిగా ఎంచుకోవాలండి. హల్లెలూయా. నీ తప్పును బయలుపరిచే దేవునితో నువ్వు సన్నిహితంగా ఉంటే తప్పుని పరిశోధించుకుని, తప్పును కప్పిపెట్టుకోక పరిశోధించుకునే జ్ఞానము గనక నీలో ఉంటే నిజంగా నీ జీవితాన్ని కట్టుకోబోతున్నావు. ఒకవేళ అలాంటి జ్ఞానము లేక మూఢత్వము కలిగి తప్పుని ఇలా కవర్ చేసుకునే స్వభావం నీలో ఉంటే లైఫ్ అనేది నువ్వు బ్రోక్ చేసుకోబోతున్నావు అనేది మనసులో పెట్టుకొని లైఫ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మీరు ఫార్వర్డ్ చేయండి మీ స్టెప్ని. ఖచ్చితంగా మీ లైఫ్లో దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. అట్టి కృపని దేవుడు మీ అందరికీ అందించును గాక.